ఓట్ చోరీ. రాహుల్ గాంధీ లేవనెత్తిన ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలోనూ రాజకీయ యుద్ధానికి తెరలేపింది. బీజేపీ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్కి కారణమైంది. దానికి నిజంగానే చోరీ జరిగిందా? ఓట్ చోరీ అంశం చుట్టూ తెలంగాణలో రాజకీయం రంజుగా సాగుతోంది. నువ్వు చోరంటే నువ్వే చోరంటూ కాంగ్రెస్ కమలం పార్టీలు విమర్శలు ఆరోపణలు చేసుకుంటున్నాయి. తెలంగాణలో ఓట్ చోరీ జరిగి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తోంది అధికార కాంగ్రెస్. నిజామాబాద్ ఓటర్ల లిస్టులో అవకతవకలే ఇందుకు నిదర్శనమన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ పట్టణంలో ఇవాళ నిజంగా నిష్పష్టంగా నిజాయితీగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వస్తే నేను ప్రూవ్ చేయడం రెడీ ఉన్నా. చుట్టుపక్కల ఉన్నటువంటి మహారాష్ట్ర గ్రామాల నుంచి నిజామాబాద్లో ఓటు నమోదు చేసుకున్న వ్యక్తులు కొన్ని వేలలో ఉంటారు. డెఫినెట్గా ఈ ఓటు దొంగిలింపు కార్యక్రమం దాంట్లో ఉంటుంది. కాంగ్రెస్ ఆరోపణలు విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ 2 సార్లు గెలిచినప్పుడు ఓట్ చోరీ అని ఎందుకు మాట్లాడలేదన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. ఒకవేళ ఓటు చోరీ అయ్యి ఉంటే మరి ఆనాడు కేసీఆర్ గెలిచింది కదా, మరి ఏమైంది, మరి ఎందుకు మాట్లాడుతున్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగు మహేష్ అన్న, మీరు బీజేపీ మీద ఎందుకు? గతంలో కాంగ్రెస్ కూడా వరుసగా గెలిచింది. అప్పుడు కూడా ఓట్ చోరీ జరిగిందా అని బీజేపీ ప్రశ్నిస్తోంది. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ 55 సంవత్సరాలు పరిపాలించింది. అప్పుడు ఏమైంది? అప్పుడు వాళ్ళే ఓటు చోరీ చేశారా? చెప్పమంటున్నాను. మాకు మనం 303 నుంచి తక్కువ సీట్లు వచ్చినాయి. అప్పుడు ఏమైంది? ఎవరు చేశారు చోరీ? వాళ్ళు చోరీ చేశారా? వాళ్ళకి అందుకే సీట్లు ఎక్కువ వచ్చినాయా? ఓట్ చోరీ జరిగితే కాంగ్రెస్ సభ్యులు ఎలా గెలుస్తారని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఓట్ చోరీ కాదు, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ జరిగిందన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. ఇవి వాళ్ళు గెలిస్తేనే ఏం మాట్లాడరు. ఈవీఎంలో వాళ్ళు గెలిస్తేనే మాట్లాడరు. ఈవీఎంలో మేము గెలిస్తే ఈవీఎంఏ చెప్తారు. ఇప్పుడు ఓట్లు మేము గెలుస్తున్నాం కాబట్టి బీహార్లో వాళ్ళు ఓడిపోతారు కాబట్టి సర్వేలన్నీ ఓడిపోతాయి చెప్తున్నారు కాబట్టి ఈరోజు ఈ కొత్త నాటకం తీసుకొస్తున్నారు. మూడోసారి మోదీ ప్రధాని అయ్యారంటే ఓట్ చోరీనే కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే గెలిస్తే ఒకలా, ఓడిపోతే మరోలా కాంగ్రెస్ మాట్లాడుతోందంటూ బీజేపీ మండిపడుతోంది. దేవుళ్ల పేరు చెప్పుకోకుండా బీజేపీ నేతలు బయటకే రాలేరని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 4000 ఏళ్ల క్రితం రాముడికి 1980లో పుట్టిన బీజేపీకి ఏంటి సంబంధం అని ప్రశ్నించారు. రామచంద్రుడు, హనుమంతుడు బీజేపీ జాగీరా అంటూ నిలదీశారు మహేష్ కుమార్ గౌడ్. ఇక బీజేపీ పరిస్థితి, శ్రీరామచంద్రుడు ఆంజనేయుడు అడ్డాలి వాళ్ళకు లేదు, బయటకు రారు. నేను చాలా సందర్భాలు అడిగాను. శ్రీరామచంద్రుడు 3000-4000 కిందటి భగవంతుడు. బీజేపీ పార్టీ 1980లో పుట్టింది, అంతేనా? మరి శ్రీరామచంద్రుడికి ఎప్పుడు వీళ్ళు సభ్యత్వం ఇచ్చారు బీజేపీలో? అసలు బీజేపీ పార్టీతో శ్రీరామచంద్రుడికి ఏం సంబంధము? మీరెట్లా వాడుకుంటారు బీజేపీ? మీ జాగిరా రామచంద్రుడు, హనుమంతుడు, శివుడు మీ ఏమైనా జాగిరా? మీకు ఎవరిచ్చారు ఈ దేవుళ్ళ పేరు ఆడుకునే హక్కు మీకు? ఎలా ఈ దేవుళ్ళ పేరు వాడి మీరు ఓట్లు అడుగుతారు? దేవుళ్ళ పేర్లో ఓట్లు అడిగే హక్కు మీకు శివుడు ఇచ్చాడా, శ్రీరామచంద్రుడు ఇచ్చాడా, హనుమంతుడు ఇచ్చాడా? దేవుళ్ళను కూడా రాజకీయాలకు లాగి ఓట్లు పిచ్చమెచ్చుకున్నటువంటి నాయకులు మీరు. ఓట్ల పిచ్చగా